బాలకోటే గారు, ఇప్పుడు ఈ బయటికి వెళ్ళే వాళ్ళు ఏదో ఇక అక్కస్తోనో లేకపోతే ఇక తట్టుకోలేము. ప్రసాద్ గారు చెప్పింది కొంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు, కాదని నేను అనట్లే. వైసీపీలో వాల్యూ ఉండదు, ఆ నలుగురు ఐదుగురు లీడర్ చెప్పిందే వేదం. ఇక అక్కడ ఈ మిగతా కింద స్థాయి వాళ్ళు వీళ్ళు చెప్పేదానికి అక్కడ ఏమీ లేదు కదా. కాబట్టి దీన్ని భరించలేక వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఉంటారు. కొంత భవిష్యత్తు కనపట్లేదేమో, కొంత వెళ్ళిపోవడానికి కారణం అయ్యి ఉండవచ్చు. తర్వాత ఇప్పుడే ఒక మెసేజ్ ఎవరో పెట్టారు, ఒక పెద్ద ఆయన. ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిల్లాల పర్యటనని మొదలెట్టాడు, ఆ ఖర్చు అంతా వీళ్ళ నెత్తి మీద వేస్తున్నాడు. ఎక్కడ చేస్తామరా బాబు, ఇప్పుడే మొన్న బోళ్ళంత ఖర్చు అయింది, ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఏమవుతుందో కూడా తెలియదు, మనకెందుకు లేని అట్లా కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారని. సో నేనేమంటానంటే, వెళ్ళిపోతున్న వాళ్ళు, వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ ఏదో ఒక పార్టీతో మాట్లాడుకుని కమిట్మెంట్ అయినాకే బయటకు వస్తున్నారా? పదవులు కానీ పార్టీలో చేరికలు కానీ, లేక ముందు సరే వెళ్ళిపోదాం తర్వాత సంగతి తర్వాత వచ్చేస్తున్నారా బ్లాంక్గా? మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళు కూడా పదవులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారుగా. వచ్చే వాళ్ళకి ఎవరూ ఖాళీగా లేరండి. పార్టీలో చేరిన సీనియర్ నాయకులు ఎవరూ ఖాళీగా లేరు, ఏదో పదవి ఇచ్చారు. వెంకటకృష్ణ గారు, అంటే ఒకళ్ళకి బొట్టు పెట్టి మనం వాళ్ళని ఏదో అపవాదు చెయ్యాలని రాజకీయ నాయకులని ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. రాజధాని అమరావతి ఉద్యమం అప్పుడు విజయవాడలో రైతులతో మీటింగ్ జరిగింది. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ గారు అందులో మాట్లాడాడు. ఆయన డైరెక్ట్గా అడిగాడు సభలో, 1000 మంది ఉన్న సభలో, ఈ అమరావతి ఉద్యమం నుంచి రేపొద్దున ఏదైనా రాజకీయ పార్టీ గెలవబోయే పార్టీ డబ్బులు లేకుండా ఇలాంటి బాలకోటకి ఏమైనా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అని నేను చాలా ఆశ్చర్యపోయా. నేను ఇస్తాను అనుకున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను అన్నాడు. అంటే రాజకీయాలకు ఇలాంటి క్వశ్చన్ మార్కులు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటి? నిబద్ధత, విధేయత, విశ్వాసం, క్రమశిక్షణ, ఈ 4 కావాలిగా ఆయా రాజకీయ పార్టీల నాయకులకి. ముఖ్యంగా కార్యకర్తలకైతే కవచకుండలాగా ఉంటాయిలే, నాయకులకు ఉండాలిగా. మరి ఈ 4 లక్షణాలు ఈ వచ్చే వాళ్ళకు ఉండయా? చూసుకోవాలిగా. ఈ 4 డబ్బు ఉందిగా, ఇక అది ఉంటే సరిపోద్దంటే. అందుకనే రాజకీయాల్లో తప్పిదాలు ఎక్కడ జరుగుతాయి అంటే, అదే చెప్తా, ఒకే తాను గుడ్డలో ఒకే చెట్టు కొమ్మలో. ఎందుకంటే గత రాజకీయాల్లో పార్టీ మారటం అంటే మరణంతో సమానం, ఈ రోజు పార్టీ మారటం అంటే జీవితంతో సమానం అయిపోయింది. కాబట్టి రాజకీయాలు తెలివైన రాజకీయ నాయకుడు ఇప్పుడు పార్టీలు మారేవాళ్ళు. కాబట్టి వెంకటకృష్ణ గారి లాంటి వాళ్ళు కూడా రాజకీయాలకు రావడానికి భయపడుతున్నారు. బాబు నాకు రానిచ్చేదేవుడు ఒకవేళ అనుకున్నా కూడా ఒక ఎగ్జాంపుల్ ఆ పరిస్థితికి వచ్చింది మరి. అందుకని నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం ఇటువంటి కలగోర కంపు పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిజంగా మన రాజ్యసభ సీట్లు మనం చూసాము, ఎమ్మెల్యే సీట్లు చూసాము. వాళ్ళు ముందుగానే మేము రాజీనామా, వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెట్టి ఖాళీ చేద్దాం, అందులో ఉన్న రాళ్ళన్నీ యువతలేద్దామని ఒక రాజకీయ వ్యూహంతో ఆలోచిస్తున్నారు తప్ప దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు? మరి తీసుకోమానండి, కొడాలి నాని వల్లభనేని వంశీని కూడా తీసుకోవచ్చుగా, తీసుకోవచ్చు కదా, తప్పేముంది? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సమీక్షించుకోవాలి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మా వరప్రసాద్ గారు ఉంటారు, మీరు అన్నట్టుగా ఆయన చాలా ఆర్థికంగా లేనివాడు, ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, మాజీ మంత్రి. కొన్ని ఆశలు ఉన్నాయి ప్రజలకి, దళితులకి చేద్దామని. వాళ్ళకి తప్పదు, మరి ఆశలు నెరవేరినప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. కానీ డబ్బుతో ఉండి అక్కడ లేదు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉందాము అనే కోణంలో వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాటు అవుతుంది. ఇంకో మాట కూడా చెప్తారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారే పంపిస్తుండే వీళ్ళందరినీ, ఒరే వెళ్ళండిరా మళ్ళీ లాస్ట్ లో వద్దురు కానీ అనేది. ఇది కూడా క్వశ్చనే, ఎందుకు పంపించకూడదు? ఏమండి ఎన్ని కుట్రలు చూడలేదండి మనం గత 5 ఏళ్ల ప్రభుత్వంలో. ఏమండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 19 గంటలు నడిపించినప్పుడు 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఇదే అంబటి శ్రీనివాసు లేదా ఇదే గంధి శ్రీనివాసు లేదా ఇదే వచ్చిన ఎమ్మెల్యేలు ఒక్క కన్నీటి బొట్టుని ఇది తప్పు, ఇది ప్రజాస్వామిక విరుద్ధం అన్నవాడు ఉన్నాడండి? ఉన్నాడే సార్? మేము మాట్లాడితే మా మీద పడిపోయి రెక్కి వెళ్ళి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తప్ప ఎవడంటే ప్రజాస్వామ్యం గురించి ఈ రోజులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పిలిపించి ఇచ్చాడు, ప్రభుత్వానికి ఇంకా మనం అవకాశం ఇవ్వాలి కదా. అందుకని మనమైతే మొన్న రాజ్యసభ పొద్దు మనం చూసాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక వ్యూహ ప్రకారంగా వస్తున్నారు. ఆ వెసులుబాటు ఉన్నోడే వెళ్తాడు సార్. పైపెచ్చిందంటే వీళ్ళంటే వెళ్తే బీజేపీకి వెళ్తారు, టీడీపీకి వెళ్తారు, జనసేనకి వెళ్తారు తప్ప కాంగ్రెస్కి పోరు, సిపిఐకి పోరు, సిపిఎంకి పోరు, బీఎస్పీకి పోరు.
వాళ్ళకి అధికారంలోకి వచ్చే పార్టీనే కావాలి. ఇక్కడ తెలుగుదేశం ఉంది, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది, రైట్ మధ్యలో జనసేన పార్టీ ఉంది. ఇక్కడి నుంచే వాళ్ళు లబ్ధి పొందుతారు తప్ప ఇతర పార్టీల పక్క కూడా చూడరు. రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు